ప్రయాణికులకు నీడనిచ్చేందుకు ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగులంతా కలిసి కాకినాడ సామర్లకోట ప్రధాన రహదారిపై బస్ షెల్టర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ సాయి మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ ప్రతాప్ నగర్ వద్ద ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సంఘ నాయకులు జె సత్యనారాయణ అధ్యక్షత వహించగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ సాయి మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు కండువాలు వేసి పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో పాల్గొన్న రీజనల్ హెడ్ సాయి మనోహర్ కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అదేవిధంగా యూనియన్ సభ్యులు కొబ్బరికాయలు కొట్టి ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయి మనోహర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజనల్ హెడ్ రంగారావు, ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగుల సంఘం నాయకులు ఎన్ సత్యనారాయణ, విఎస్ఎన్ మూర్తి, తాతారావు, సుధాకర్, ఆదినారాయణమూర్తి, జేఎన్వి శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, జగ్గరాజు, పివివిఆర్జీ రామారావు, శ్రీనివాసరావు, ఆర్ఎస్పీ గంటి భాస్కర్రావు, కోటేష్, కృష్ణమోహన్ పెద్ద సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. బ్యాంక్ స్థాపించడం జరిగినది అండ్ మన 2023కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. అండ్ ఇందులో భాగంగా ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీ అసోసియేషన్ ప్లస్ ఐబాక్ ఫెడరేషన్ అఫీషియల్స్, ఏఐబిఏ అవార్డ్ స్టాఫ్ ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి వాళ్ళు సొంతంగా యాక్చువల్గా ఈ డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళ సోషల్ కాస్ట్కి ఇది స్థాపించడం జరిగినది. జనరల్గా బ్యాంక్లో ఏంటంటే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఎన్నో డొనేషన్స్ చేస్తూ ఉంటారు. బట్ ఇది ఏంటంటే వాళ్ళ యాక్చువల్లీ ఇట్స్ ఏంటంటే లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ ది బ్యాంక్. రిటైర్డ్ ఎంప్లాయీస్, రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ కూడా కోఆపరేట్ చేసి చిరస్థాయిగా ఈ ఆంధ్ర బ్యాంక్ పేరు కాకినాడలో ప్రముఖంగా నిలబడాలని, అలాగే ప్రజలకు కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఎంప్లాయీస్ అందరూ కలిసి చాలా కృషి చేసి ఈ మా రీజనల్ కమిటీ చాలా అహర్నిశాల్లో దాని గురించి చాలా అనేక రకాల ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు మంచి ప్రముఖమైన ఈ ప్రదేశంలో ప్రజలకు ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ ఈ సందర్భంగా జరుపుకుంటాం. ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటాం. చాలా ఆనందంగా ఉంది. వీళ్ళి అందరికీ కూడా ఈ ఎంప్లాయీస్ అందరికీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా శుభాభివందనాలు. చాలా సంతోషం.